హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా విజయేంద్ర దుర్గ అయితే గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటారు. అలా విజయేంద్ర నుంచి దుర్గ అయితే కొంచెం దూరం వెళ్ళి దండం పెట్టుకుని ఉంటుంది. అదే టైంలో విజయేంద్ర వెనక కొంతమంది సాధువులు వచ్చి కత్తి పట్టుకొని పోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అది చూసి దుర్గ అయితే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇంకా విజయేంద్ర ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా సాధువులు అయితే విజయేంద్రని చంపడానికి కత్తి తీస్తారు. విజయేంద్ర అది గమనించి తనని తాను కాపాడుకుంటాడు. దీంతో మిగతా సాధువులందరూ వచ్చి విజయేంద్రని గట్టిగా పట్టుకుంటారు. ఇంకా దుర్గ అయితే విజయేంద్ర దగ్గరికి పరిగెత్తుతూ ఉంటుంది. అది చూసి పవిత్ర వాళ్ళు కూడా ఏమైంది అంటే టెన్షన్తో దుర్గ వెనక పరిగెడుతూ ఉంటారు. ఇంకా సాధువు అయితే విజయేంద్రని పరుగుపోతూ ఉంటాడు. అదే టైంలో దుర్గ అక్కడికి వచ్చి విజయేంద్రకి అడ్డుగా నిలబడుతుంది. దీంతో ఆ కత్తి దుర్గ కడుపులోకి దిగుతుంది. అది చూసి విజయేంద్ర షాక్ అవుతాడు. ఇంకా సాధువులు అయితే భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. దుర్గ కింద పడిపోతుంది. వైష్ణవి నీకేం కాదు వైష్ణవి, నేను బ్రతికించుకుంటాను అని విజయేంద్ర అంటాడు. విజయేంద్ర మాటలు విని దుర్గ అయితే షాక్ అవుతుంది. అవును పవిత్ర, తను మీ అక్క వైష్ణవియే అని విజయేంద్ర పవిత్రకు చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విని పవిత్ర కూడా షాక్ అయిపోతుంది. దుర్గ అయితే అలాగే చూస్తూ ఉంటుంది, మాట్లాడే స్థితిలో ఉంటుంది. దుర్గ నువ్వే వైష్ణవి అని నాకు ఎప్పుడో తెలుసు అని విజయేంద్ర అంటాడు. విజయేంద్ర మాటలకైతే దుర్గ షాక్ అవుతుంది. ఈ మాట్లాడే చాటుగా సాధు వేషంలో ఉన్న ధీరు వింటూ ఉంటాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్